సో హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు కొత్త వీడియోతో మేము ముంగడికి వచ్చినాము. ఏంటంటే టైర్ పంక్చర్ అయింది. టైర్ పంక్చర్ అయింది. ఈ గాలి అంతా ఇలా పోతుంది. ఇప్పుడు ఇళ్ళకి అల్లా పోతుంది గాలి మొత్తం. ఒక్కరోజు ఇలా కార్లు ఎక్కలేను. పంక్చర్ అయింది. వీడే పంక్చర్ చేసిండు దాన్ని. కారే ఉంది, కార్లు ఎక్కలేదు అంటది. ఈ కథలు అన్ని. ఈ సైకిల్ ఈ పండుగ అంది. ఇగో ఒక సైడ్ హ్యాండిల్ ఉంటుంది, ఇంకో సైడ్ ఉంటుంది. దీన్ని ఏమంటారు అంటే టెక్నాలజీ. ఇక్కడ మేమేస్తా ఇక మనంత సైకిల్. ఇది పరిస్థితి అయితే ఇట్లుంది. నెక్స్ట్ వచ్చేసి ఇది చైన్ అనమాట. ఇది పైడులు. ఇది ఇక్కడ పైడులు కాదు, మొత్తం దుబాయ్కి సపరేట్గా దీనికోసం పీస్ తెప్పించిండు. ఇవి బ్రేకులు ఉంటాయి, దీనికి బ్రేకులు ఉంటాయి. ఓన్లీ హ్యాండ్ అది లెగ్ బ్రేక్ అంతే. ఇది లెగ్ బ్రేక్ అనమాట. ఈ సైడ్ బ్రేక్ వైర్ గిట్ల ఉంటది. బ్రేక్ ఉండాలి. బ్రేక్ వైర్ ఎందుకు ఉంటుంది? బ్రేక్ ఉండదు దీనికి. అంటే మిస్ అయితే ఇవి రేక్ ఎందుకు ఉండదు అంటే కింద వాటర్ ఉన్నప్పుడు పైన చిత్తాలనేసి, అందువల్ల. ఎక్స్ప్లెయిన్ చేయి. ఎంటీబీ అంట, ముట్టుకుంటే తంతే బాడకో. ముట్టుకుంటే తంట బాడకో. దీని మీనింగ్ వచ్చేసి బాగుందనా? నిజం బాగుంది. బాగుందనా అంటే దీని మీనింగ్ వచ్చేసి వీలు కొట్టు ఒకసారి. వీలు కొట్టు 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 కిక్ కొట్టు. ఫోన్ వాడేసిండు. పలగలేదు ఇంకా. అరే ఇద్దరితో ఎట్లుంటది బ్రో? అయిపోయిందా? ఆల్మోస్ట్ దగ్గర పడ్డాయి. ఇంకొక అలా కూడా దమ్ వస్తుందంట. దమ్ వస్తుందా బ్రో? బా చెప్పరా. అదేంటంటే ఎందుకు వేస్తాం పండు అట్లా? ఒకసారి మళ్ళీ చూపెట్టి పండు. సరే చెప్పు, ఇటు చెప్పు. ఎట్లా చేస్తాడు కప్పు గెలిచినాక? ఏ పండుగ భయపడ బ్రో, ఇస్తుండ వీళ్ళకు. ఏం మాట్లాడుతున్నావురా? నరాలు కట్ అయిపోయింది. వీళ్ళని అప్పుడు ఎప్పుడో రమ్మన్నా, ఇంటికి పోయి వస్తామన్నారు. ఇప్పుడు వస్తారు మెల్లగా. బ్రో ఏమైంది తెలుసా? పండుగ నేను వచ్చినాం. ఏం కలనైనా అస్సలుగా రాలేదు తెలుసా? ఇంట్లో బాత్రూమ్ పోతున్నట్టు. మళ్ళా గాడిపోగా అంటే ఇదే పంచాయతీ ఉంటది ఎప్పుడు. సరే పండు సౌండ్ ఎందుకు వస్తుంది రా? ఇది మెల్లపోతున్నావు అందుకని వస్తుంది. మెల్లపోతున్నా గాలి. సీట్ బెల్ట్ వీడు వేసుకోలేడు, పక్కన వాడని వస్తుంది. అయిపోయా కష్టమే. ఇంకా ఆడంట కార్ నడుపుతాడట వాడు. ఏ సపోర్ట్ వచ్చినా మనకు సంబంధం లేదు అన్నట్టు. పండు ఇప్పుడు ఏడిపోతున్నాం నిజంగా చెప్పరా? పండు ఏడిపోతున్నా చెప్పరా? చెప్పు. గోలపల్లి కాదురా, ఏడిపోయి ఇప్పుడు అసలు వాళ్ళిద్దరు ఇప్పుడు అలాగే ఉంటది. జాగ్రత్త పడుకుంటావే. రిటర్న్ లో ఆపి దించేస్తాం. ఏడా అప్పుడు ఏమైతుందంట బ్రో నీకు తెలుసా? ఈడ కాదు, మామిడి చెట్లు ఉంటాయి చూడు, ఆడ ఉంటది అంటారు దయ్యం ఎప్పుడు. అప్పుడు అంటే నేను మీ ఏజ్ ఉన్నప్పటికీ, మీకంటే చిన్న ఉన్నప్పటికీ అను కలర్ కాదు రాత్రి ఈ బ్రోకి హిందీనే రాదు, హిందీ మాట్లాడుతాను మళ్ళా. సో గాయస్, ఒక్క పంక్చర్ అయితే అనుకుంటే 2 పంక్చర్లు అయినాయి. సగం టైర్ చెక్ చేసిండు, మొత్తం చెక్ చేయలేడు. ఇంకా మొత్తం చెక్ చేసి ఆడ ఆటో నడుస్తుందా? అది అంతే, అది పబ్ అనమాట, ఆటో కాదు అది. సో
గాయస్ ఏమైందంటే ఇంతకుముందు చిన్న ఆయన వచ్చిండు, ఆయన పంక్చర్ చేయడానికి రాలేదు. ఇక సేమ్ ఈయన దగ్గర ఉన్నాడు ఆయన. ఇట్లా ఇన్ఎక్స్పీరియన్స్. సిగ్గుపడుతుంది కాకపోతే బాగా. ఎయితులకు వచ్చి నేను ఆల్తా అనేసి ఆల్రెడీ ఒక పంచర్ వేసింది కదా. గాని ఎందుకు కొట్టినావా ఇప్పుడు? పండు ఎందుకు కొట్టి నిన్ను ఇప్పుడు? నేను వేసేస్తాను అన్నీ ఉన్నాను అంతే మరి. పైసలు కొట్టకుండా వెళ్ళిపోయామంటుండు. మమ్మల్ని ఏం నేర్చుకుంటారు? మా వాడు చేయడానికి రెడీ ఉన్నాడు. పోము రా, బిల్లు కట్టదాకా ఏడికి పోము. కార్ తీసుకొని రెడీ అవుతుంది అయితే ఎప్పుడు పోతే. సబ్స్క్రైబర్స్ ఇదే అనమాట మెకానిక్ షెడ్. లవర్ బాయ్ బాయ్. పోదాం ఇప్పుడు ఇక. సో గాయస్ మొత్తానికి అయితే పంక్చర్ అయితే అయిపోయింది. ఒకటి అనుకొని వచ్చినాం, 2 అయినాయి అంటే 3 అయినాయి పాపం. కానీ రెండింటికి పోదాం. బండి 1 సైడ్ అయింది ఏమరా పండు. అరే ఇటు కూర్చున్నావురా, నువ్వు ఉల్టా కూర్చున్నావు. కూర్చున్నందుకు 1 సైడ్ అయిపోయింది. ప్రొజెక్టర్ రావు చూస్తావా పండు? చాయ్ తాగుదామా? ఏం చేద్దాం? సమోసా తిందామా? బేకరీ కాడికే పోనీ. బేకరీ ఏడుందిరా? ఇక్కడ స్వీట్ హౌస్ ఉంది. స్వీట్ హౌస్ బేకరీ కాడికి అయితే వచ్చినాము. ఏదైనా ఒకటి చేద్దాం. ఇంకేం అర్థమైతే अच्छा है बाइक में चार्ज डालो. बाइक में चार्ज शादी नहीं हुआ यार अभी. మంచిగా ఉందా సమోసా? పండు మంచిగా ఉందా? బేకరీ ఉంది కదా మంచిగా ఉంటుంది. సబ్స్క్రైబర్ గైస్ అయినా సమోసా ఎట్లా పండు? ఇట్లా తినాలా సమోసా? కర్రీ అంతా మిగిలిచ్చేయండు, నచ్చలేనట్టు. అబ్బా ఆగికి దొరుకుతుంటాడు ఎప్పుడు. అని భయపడుతుంటా. మామిడి చెట్ల కాడ బండి అప్పుడే పండుగ దింపుడే. ఇది అదే మామిడి చెట్టు. ఇగో ఇవి అవే. దిగురా పండు. వీడియో పెట్టుకుని నువ్వురా. భయపడుతుంది దగ్గరికి. సో గాయస్ ఇప్పుడు అయితే ఇవి అవే మామిడి చెట్లు. ఎంత భయంకరంగా ఉన్నాయి చూడండి. పండుగ దిగు. భయపడుతుండు, భయపడ్డాడు. అలా డోరే డోరే డోరే. నువ్వు చాలే బ్రో. నువ్వు కూర్చో. ఇగో నువ్వు కూర్చో. గైస్ మోడ్ అట్టి చేసిండు. ఉత్తప్పుడైతే సవాల్ నడుపుతాడు అన్ని. ఏమేం పండు మళ్ళీ. సో గాయస్ వచ్చేసినాము ఊరికి. భయపడుకుంటా వచ్చినాము. ఇక దయం సాంగ్ తీసేసి ఈ సాంగ్ పెట్టినాము. ఇంటలేడు పండుగ. సైలెంట్ ఫేస్ చూడండి గైస్. ఇంటికి వచ్చాం కదా జర ఖుషి అవుతాడు. నవ్వుతుండు గైస్ ఇట్లాగా. హార్దిక్ పాండ్యా. హార్దిక్ పాండ్యా. సో గైస్ వచ్చేసినాం మా గల్లీకి. పెద్ద విషయం. నువ్వేం చేస్తావురా? నువ్వు కూడా దిగురా బాయ్. లేకపోతే మళ్ళా దించేస్తాం తీసుకుపోయి పక్కన. అదే నీకు భయమైంది, నాకు అర్థమైంది. కానీ
చలో నా పండు దయ్యం కలిసి వచ్చినాం ఎట్లా అనిపిస్తుంది ఇట్లా అంటే మంచిగా అనిపిస్తుంది మంచిగా అనిపిస్తుందా